వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగుతున్నాడు. చిచ్చర పిడుగువలే చెలరేగి ఆడుతున్నాడు. కోట్లాది మంది క్రికెట్ అభిమానులను కూడా అలరిస్తున్నాడు. చిన్న వయసులోనే టీమిండియాలో చోటు దక్కించుకున్న ఈ యంగ్ సెన్సేషన్ దారి తప్పే అవకాశాలున్నాయా? యువతుల మోజులో పడి తన క్రికెట్ కెరీర్ను నాశనం చేసుకోనున్నాడా? మాజీ క్రికెటర్లు ఈ విషయంలో ఏం చెబుతున్నారు? వైభవ్ ఆటగాడిగా రాణించడంలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకానున్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే అసాధారణ విజయాలు సాధిస్తున్నాడు. కేవలం 15 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు సంపాదించి దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. అద్భుతమైన ప్రతిభతో అతి చిన్న వయసులోనే అసాధారణ విజయాలు సాధిస్తున్న ఈ యువ కెరటంపై ప్రశంసలతో పాటు ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఈ యువ ఆటగాడిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 ఐపీఎల్లో టాప్ స్కోరర్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ ఆ తర్వాత భారత జట్టులోకి అడుగుపెట్టాడు. పురుషుల క్రికెట్లో అత్యంత పిన్న వయసులో ఆరంగేటం చేసిన భారత ఆటగాడిగా సచిన్ పేరిట ఉన్న రికార్డును సూర్యవంశీ తిరగరాశాడు. ఇటీవలి జింబాబ్వే పర్యటనలో తన 4వ మ్యాచ్లోనే తొలి అంతర్జాతీయ అర్ధశతకం నమోదు చేసి తన ప్రతిభను కూడా చాటుకున్నాడు. ఈ వేగవంతమైన ఎదుగుదలపై రాబిన్ ఊతప్ప తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైట్ బాల్ క్రికెట్లో సచిన్ కంటే పెద్ద ప్రభావం చూపగల సామర్థ్యం సూర్యవంశీకి ఉందని తెలిపాడు. గతంలో ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు భారత క్రికెట్లోకి వచ్చారు. వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా లాంటి వాళ్ళు వచ్చి రావడంతోనే సంచలనాలు కూడా సృష్టించారు. ఇక అలా అంచనాలు సృష్టించిన వారు దారి తప్పారని, విలువైన కెరీర్ను పాడు చేసుకున్నారని రాబిన్ ఊతప్ప గుర్తు చేస్తున్నాడు. వైభవ్కు ఇప్పుడు 15 ఏళ్ళు. మరో 5 ఏళ్ల పాటు అంటే 20 ఏళ్ళు వచ్చే వరకు ఆటపైనే పూర్తి ఏకాగ్రత ఉండగలడా? అతడిని చూసుకోవడానికి చాలామంది ఉన్నారు, కానీ అతను ఆటపైనే దృష్టి పెట్టాలి. అతను అన్ని రకాల ప్రకటనలు, డీల్స్ను తిరస్కరించడం అభినందనీయం. 18 ఏళ్ళు వచ్చాక అతడిని ఓ పురుషుడిగా చూడడం మొదలు పెడతారు. అమ్మాయిల నుంచి వచ్చే అటెన్షన్ కూడా భారీగా పెరగొచ్చు. అది ఆటగాళ్లను దారి మళ్లించగలదని ఊతప్ప హెచ్చరించాడు. అంతేకాకుండా వైభవ్ను ప్రస్తుతానికి సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం ఉత్తమమని కూడా ఊతప్ప సూచించాడు. ఈ కుర్రాడు క్రికెట్ కోసమే పుట్టాడు, అతడిని ఆ బబుల్లోనే బతకనివ్వండని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.